మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనం నుండి 8-9 కలిసి ఉన్నాయి తెలుగులో. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంపవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. ఆ సమయమున యోహాను చేత బాప్తిసము పొందుటకు యేసు గలీలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. యేసు ఇప్పటికీ కానిమ్ము, నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను. గనుక అతడు అలాగూ కానిచ్చెను. అందరూ కలిసి చదువుదాం 17. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వినబడను. వచ్చాను సరే 8వ వచనం 8-9 కలిసి ఉన్నాయి. ఒకసారి మళ్ళీ ఒకసారి చదువుతారా? అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. సో ఇక్కడ బాప్తిసం ఇచ్చు యోహాను, అక్కడ చాలా మంది యూదులు ఉన్నారు, వాళ్ళు వచ్చినారు మారు మనసు పొంది. మరి కొంతమంది అక్కడ పరిసయ్యులు వచ్చారు, సద్దుకాయులు వచ్చారు. వాళ్ళలో పరివర్తన లేదు, వారిలో మారు మనసు లేదు. సో ఇప్పుడు వాళ్ళకు ఆయన హెచ్చరిస్తున్నాడు ఏమని, మీరు అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకోవద్దు. అంటే మీ జన్మమును బట్టి మీరు అబ్రహాము సంతానమని మీరు తలంచొద్దు, ఆ విషయంలో మీరు గర్వించొద్దు. ఎందుకు అంటున్నాడు ఈ మాట అంటే, ఇప్పుడు ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడు? పరలోక రాజ్యం. సో ఇప్పుడు పరలోక రాజ్యమునకు సంబంధించి మీకు అబ్రహాము యొక్క కుమారత్వం కాదు కావాల్సింది. ఏం కావాలి? మారు మనసు కావాలి. మీరేదో మేము అబ్రహాం కుమారులు అనుకుంటున్నారు. యాక్చువల్లీ ఆ కాలంలో ఒక బోధ ఉండింది. ఏమిటా బోధ అంటే, అబ్రహామును దేవుడు పిలిచాడు కాబట్టి, అబ్రహాము విశ్వసించాడు కాబట్టి దేవుడు అతనికి అది నీతిగా ఎంచెను. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తాం. సో ఇప్పుడు అది అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డాడు కాబట్టి ఆయన సంతానమంతా కూడా నీతిమంతులే అని ఒక బోధ ఉండింది. కాబట్టి యూదులందరూ కూడా పరలోక రాజ్య వారసులు, యూదులందరూ కూడా పరలోక రాజ్య వారసులు అని ఒక బోధ, ఒక టీచింగ్ ఉండింది. ఇప్పుడు మనకు ఏ విధంగా ఇది వర్తిస్తుంది అంటే, సాధారణ మనం ఏం చేస్తాం, విశ్వసించిన వారందరూ ఎవరి కుమారులు? సో కొంతమంది రక్షింపబడడానికి ఏమనుకుంటారంటే, మేమేదో గొప్ప అనుకుంటారు. ఇతరులతో పోలిస్తే మేము గొప్ప కాదు. మీరు అలాంటి ప్రలోభానికి మీరు లోను కాకూడదు అని మనము తెలుసుకోవాలి. తర్వాత ఇంకో మాట ఆయన ఏమన్నాడంటే, మీరు ఈ విధంగా అబ్రహాము మాకు తండ్రి అని మీరు అనుకుంటున్నారు కదా, అవసరం వస్తే దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. అయిపోయి ఆన్ చేసి కింద పెట్టుతారు, స్పీకర్లు పెట్టు. సో ఇప్పుడు ఏమంటున్నాడు, మీరు పిల్లలు అనుకుంటున్నారు, మీరు ఆ విధంగా అనుకోవద్దండి. ఎందుకంటే అవసరం వస్తే దేవుడు ఏం చేస్తాడట, ఏమండి, ఈ రాళ్లను
ఈ రాళ్ళ నుండి ఏం చేస్తాడంట? ఈ రాళ్ళ వలన ఆ. అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. అక్కడ రాళ్ళు ఉన్నాయండి. అవేమి ప్రత్యేకమైన రాళ్ళు కాదు. బహుశా చాలా మంది దాని మీద నిలబడ్డారేమో. కొన్నిసార్లు సమాధులకు వెళ్ళినప్పుడు, సమాధి కార్యంకి వెళ్ళినప్పుడు స్థలం లేక కొంతమంది ఏం చేస్తారంటే సమాధుల మీద ఎక్కి నిలబడతారు. యాక్చువల్లీ చనిపోయిన శవానికి మనం గౌరవం ఇవ్వకపోతే ఏం లాభం? ఎప్పుడో ఇది తెలుసుకోండి, దయచేసి సమాధుల మీద ఎక్కి నిలబడ్డం. స్థలం లేకపోతే పక్క నుండి ఇది చేసుకోవాలి, లేకపోతే దూరం నిలబడుకోండి. అంతేగాని అది అగౌరవపరిచినట్టు అవుతుంది. ఇంకా 4 గోడల మధ్యలో జరుగుతుంది కాబట్టి ఎవరు పట్టించుకోరు, కానీ అది మంచిది కాదు. సరే, అది వదిలేయండి, మనకు అనవసరం. సో ఇప్పుడు వీళ్ళంతా నిలబడి ఉన్నారు. వాళ్ళ కింద కొన్ని రాళ్ళు ఉన్నాయి. రాళ్ళు చిన్న చిన్న రాళ్ళు ఉండొచ్చు, ఏ రాళ్ళని ఉండొచ్చు, పెద్ద రాళ్ళు ఉండొచ్చు. సో ఆయన ఏమంటున్నాడు అంటే, మీ కాలి చెప్పుల కింద మీరు తొక్కిన పనికి రాని చెదిరిపోయిన అక్కడిక్కడ విసిరివేయబడిన రాళ్ళ నుండి ఆయన ఏం చేస్తాడంట? అబ్రహాముకు దేవుడు పిల్లలు పుట్టించగలడు. అంటే మీ వారసత్వాన్ని మీరు పోగొట్టుకుంటారు కాబట్టి మీరు మారు మనసు పొందాలి. అదే పేతురు ఒక మాట అన్నాడు, చూడండి, 1 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన మందిరముగా మీరు కట్టబడుచున్నారు. ఏ విధంగా? సజీవ రాళ్ళగా. అంటే మీరు కూడా ఒకప్పుడు, మనం అందరం ఒకప్పుడు ఏదైతే యోహాన్ అన్నాడో, బాప్తిస్మ ఇచ్చి యోహాన్ అన్నాడు కదా, ఈ రాళ్ళు పనికిరాని రాళ్ళు, తొక్కబడిన రాళ్ళు, ఆ రాళ్ళ నుండి దేవుడు ఏం చేస్తున్నాడు? సజీవ రాళ్ళగా తయారు చేసి ఆ సజీవ రాళ్లను ఒక మందిరముగా నిర్మించి దాని యందు ఆయన నివసిస్తున్నాడు అని పేతురు తన మొదటి పత్రికలో అంటున్నాడు. గమనించవలసిన విషయం ఏంటంటే, పనికిరాని రాళ్ళు అని అనుకున్న వాటిని దేవుడు ఉపయోగించి ఒక ఆత్మ మందిరముగా కట్టబడి. ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఏంటంటే, ఇప్పుడు ఎంతమంది రక్షించబడ్డారు ఇక్కడ? కొంచెం చేతులు ఎత్తిన వాళ్ళందరూ కూడా రక్షింపబడ్డారు. సురేష్, నువ్వు రక్షింపబడలేదు, సగమే రక్షింపడంట నియారిక. సరే, సో ఈ రక్షింపబడిన వాళ్ళందరూ కూడా ఎవరు? దేవుని దృష్టిలో సజీవరాళ్ళు. ఈ రాళ్ళ నుండి దేవుడు అబ్రహాముకు ఏం చేశాడు? సంతానమును పుట్టించాడు. అంటే అందుకే జన్మమును బట్టి కాదు, కానీ విశ్వాసమును బట్టి మనం అబ్రహాముకు సంతానం. అందుకే అబ్రహాము మనకు విశ్వాసులకు తండ్రి. అది ఇక్కడ మనలను సజీవరాళ్ళుగా దేవుడు చేసి మనల్ని ఏమి చేశాడు? మీరు చదివిన దాని ప్రకారం మందిరముగా కట్టాడు. సో మందిరం ఎట్లుంటది? మందిరం ఎట్లుంటది? 4 గోడలు, ఒక కప్పు. ఇంజనీర్లు చెప్పాలి, మాకు చదువు అంత లేదు. ఇది ఒక గోడ, విండోస్. సో ప్రతి ఒక్క రాయి కూడా రక్షింపబడిన రాయి, విమోచింపబడిన రాయి దీనిలో అమర్చబడింది, అరేంజ్ చేయబడింది. ఇప్పుడు ఎంతమంది రాళ్ళు ఇక్కడ? సజీవ రాళ్ళు ఎంతమంది? నువ్వు రాయా? మన్నా సిమెంటా? రాయ్. దివ్య రాయ్. సిమెంట్ నియారిక. నేను లేకపోతే రాత్రులు ఎట్లా నిలబడతాయి? ఇప్పుడు ఈ రాళ్ళు ఒక్కొక్కటి ఏమంటారు? పేర్చబడ్డాయి, అమర్చబడ్డాయా? అమర్చబడ్డాయి, అరేంజ్ చేయబడ్డాయి. ఎందుకు అరేంజ్ చేయబడ్డాయి? కట్టబడాలి. అమర్చడంలో ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఉన్న కనిపించడం లేదు, ఏం చేయాలి మరి? ఇరుకోటి చూపించాలి.
ఇక్కడ ఒక రాయి ఉంది, లేకపోతే ఇటుక అనుకోండి, సిమెంట్ ఇటుక ఇక్కడ అవుతుంది. దీని మీద ఒకటి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇవన్నీ ఏం చేస్తున్నాయి? ఎవరన్నారన్నమాట? ఒక్కరికొకటి సపోర్ట్ ఇస్తున్నాయి. ఆనుకొని ఉండడం ద్వారా సపోర్ట్ ఇస్తుంది. ఇప్పుడు మీద ఒకదానికి కిందది సపోర్ట్ ఇస్తాం, పక్కదానికి పక్కది సపోర్ట్ ఇస్తాం. ఒకవేళ అలా సపోర్ట్ లేకపోతే ఏమైపోతుంది? వెళ్ళిపోతుంది. ఇది బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మనము మందిరముగా ఉండి మనము ఆ దేవుడు నిర్ణయించిన స్థలంలో లేకపోతే మనము సపోర్ట్ ఇవ్వటం లేదు అని అర్థం. చాలా మందికి ఇది తెలియదు కాబట్టి ఏముందిలే మనం పోకపోతే ఏమైంది, మీరు ఏమి చేయనక్కర్లేదు. దేవుడు ఎందుకు ఏర్పడ్డాడు అక్కడ? ఇప్పుడు చాలా మంది అంటారు ఇక్కడ ఏమని, మేమేం చేస్తాం అంకుల్, మేము రాకపోతే కూడా పర్వాలేదు కదా, అంతేనా? ఆమె వచ్చి నేనేం పాట కూడా పాడను, నేను వస్తాను, కూర్చుంటాను, పోతాను, అంతే కదా. అదే నువ్వు వచ్చి కూర్చొని పోవడమే ఒక సపోర్ట్. ఆ సపోర్ట్ లేకపోతే సరే ఇప్పుడు అనుకుందాం, ఇక్కడ 4 ఇటుకలు లేవు, ఏమవుతుంది? ఫస్ట్ వచ్చి ఇక్కడ వీక్ అయిపోతుంది. నెక్స్ట్ ఏమవుతుంది? అదే పడిపోతుంది, వీక్ అయిపోయింది, పడిపోతుంది. పడిపోక ముందు ఇంకొంచెం ఏమో జరుగుతుంది, హోల్ ఉంటుంది కాబట్టి ఏమవుతుంది? దాంట్లో నుండి మనం గోడ కట్టుకున్నది ఎందుకు? భద్రత గురించి. మరి ఇప్పుడు ఆ బయట నుండి అన్ని వస్తున్నాయి కదా, పాములు వచ్చాయి, కప్పలు వచ్చాయి, తేళ్లు వచ్చాయి, ఏది లేకపోయినా గాలి వచ్చాయి, గాలితో పాటు దుమ్ము వచ్చాయి. ఇవన్నీ రాలేదు. పెద్దగా ఉంటే కుక్కలు, పిల్లులు, మనుషులు అందరూ వస్తారు. మనం ఇళ్లలో పడుకునేటప్పుడు రాత్రిపూట ప్రత్యేకంగా ఏం చేస్తాము? డోర్స్ అన్ని లాక్ ఉన్నాయా? ఏది కూడా పురుగులు కూడా లోపలికి రాకూడదు, దోమలు లోపల రాకుండా ఉండడానికి ఆల్అౌట్ పెట్టుకుంటాం. మరి దేవుని మందిరానికి మన సపోర్ట్ ఇవ్వకపోతే చెప్పండి, ఆలోచించండి. చాలా మందికి ఇది తెలియక నిర్లక్ష్య వైఖరి. ఏముందిలే, మేము లేకపోతే ఏమి, మేము చక్రవర్తి బ్రదర్ ప్రార్థన చేస్తాడు, ప్రియనాథ్ బ్రదర్ మెసేజ్ ఇస్తాడు, సుధాకర్ బ్రదర్ బల్ల చూసుకుంటే వాళ్ళు చేసుకుంటారు, మేము పోకు. నువ్వు అవన్నీ చేయనక్కర్లేదు. ఇది ముఖ్యం. ఇవన్నీ ఇది లేకపోతే ఇప్పుడు ఇంత పెద్ద రంధ్రం ఉంది, ఇక్కడ బిర్యానీ వండుతున్నాడు. ఆ బిర్యానీ వండేవాళ్ళు కొద్దిగా అట్లా బయటకు పోయినాడు, ఏమవుతుంది? ఎవరు తీసుకొని పోతారు? కుక్కలు, నక్కలు వచ్చి తీసుకొని పోతారు. అయిపోయినా ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే ఆదివారం పూట రాకుండా ఉంటారు చూడండి, సాకులు చెప్తుంటారు చూడండి, కాలు నొప్పి వచ్చింది, ముక్కు నొప్పి వచ్చింది, ఇంకేం నొప్పి వస్తుందో నాకు తెలియదు, కానీ అందుకే మేము నువ్వు రాకపోవడం ద్వారా ఏమవుతుంది? సజీవ రాయివైన నీవు ఏం చేస్తున్నావు? సపోర్ట్ ఇవ్వటం లేదు. నీ సపోర్ట్ లేదు కాబట్టి మిగతావి ఏమైపోయినాయి? బలహీనమైనవి. ఆత్మీయ సత్యం ఇది తెలుసుకోండి. ఇది చాలా మందికి తెలియదు కాబట్టి నిర్లక్ష్య వైఖరి. అలా ఉంటే దేవునికి మనము ఒక దినము లెక్క చెప్పాల్సి వస్తుంది. కాబట్టి సపోర్టింగ్ అనేది మెయిన్ మన యొక్క బాధ్యత. దేవుడు పరిచర్యలు ఇచ్చాడు. కొంతమందికి స్వరం ఇచ్చాడు, దేనికి? పాట పాడడానికి. మరి మీరు సపోర్టింగ్ గా ఉండకుండా మీరు పాట పాడకుండా ఉంటే దేవుని ఏ విధంగా ఆరాధిస్తారు? పాటలన్నీ అయిపోయిన తర్వాత వచ్చి నేను పాట పాడతా అంటే, ఆరాధన అంతా అయిపోయిన తర్వాత వస్తే, అసలు బల్లలో పాల్గొనే ముందు మనం ఆరాధన చేస్తాం కదా, మళ్ళీ ఏ విధంగా బల్లలో పాల్గొంటాం ఆరాధన చేయకుండా? అసలు ఆలోచించున్నారు?
ఆత్మ మందిరం యొక్క సత్యాన్ని తెలుసుకున్నాం. అఫ్కోర్స్ ఇది అయిపోయిన తర్వాత ఇంకో దినం మందిరం గురించి చూద్దాము. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ఈయన అంటున్నాడు, ఇక్కడ నుండి అబ్రహాము మీకు రాళ్ల వలన అబ్రహాముకు పిల్లలు పుట్టింపగలడని ఇది చెప్తున్నాడు. సో ఇప్పుడు ఎవరు మనమంతా కూడా విశ్వాసంను బట్టి మనము అబ్రహామునకు సంతానము, ఆయన మనకు తండ్రి. 10వ వచనం గ్రంథి. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఇక్కడ యోహాను, బాప్తిస్మిచ్చి యోహాను అదే సద్దుకాయలు పరిసయులతో అంటున్న మాట ఇది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది చెప్పండి. కొద్దిగా నాకు కూడా ఫీడ్బ్యాక్ కావాలి కదా. మీరు చదివింటారు కదా, ఏమంటారు, మీరు ఏమనుకుంటారు ఈ వచనం గురించి తొందరగా? రక్షణ లేని వారికి ఎవరు చెప్తున్నారు? సింపుల్గా ఆయన చెప్తున్నది ఏంటంటే, మీరు మంచి ఫలాలు ఫలిస్తే మీరు నిత్య జీవానికి వారసులు అవుతారు. మంచి ఫలం ఫలించకపోతే ఎక్కడికి వెళ్తారు? అక్కడ ఏమని రాయబడింది? అగ్నిలో వేయబడతారు. సింపుల్గా. సో ఫలించాలి. ఫలించడము అంటే జీవం ఉన్నది అనడానికి ప్రూఫ్ అది. జీవము, దేవుని యొక్క జీవము మనలో ఉంటే ఫలించాలి. ఆ ఫలించే విధానం వేరే ఉండవచ్చు, ఏదైనా ఉండవచ్చు. కానీ ఏదో చిన్నదో గొప్ప ఒక పిండి అన్న కనిపించాలి, అప్పుడే దీంట్లో జీవం ఉందని. అంటే మీలో జీవము ఉంటే మీరు నిత్య జీవానికి వారసులు. మీరు జీవము లేకపోతే మీరు అగ్నికి పోతారు. కానీ అంతకుముందు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడినది. సరే, దీన్ని మనం ఒక పిక్చర్ ఊహించుకుందాం. గొడ్డలి, చెట్టు వేరు దగ్గర ఇట్లా పెట్టాడు. అవునా? ఇప్పుడు అందరికీ అర్థమైంది కదా పిక్చర్. ఇప్పుడు చెప్పండి, ఆ గొడ్డలి కొట్టేవాడు ఎట్లా ఉంటాడు? స్ట్రాంగ్ ఉంటాడు. వానికి స్ట్రాంగ్ ఉన్నాడని నీకు ఎట్లా తెలుసు? చిన్నపిల్లాడు కూడా కర్ర తీసుకొని ఇట్లా అంటాడు, అంటే స్ట్రాంగ్ ఉన్నాడు. సాధారణంగా గొడ్డలి వాడ ఏమంటారు? గొడ్డలు కొట్టేవాడు, కట్టెలు కొట్టేవాడు, గొడ్డలు పట్టుకునేవాడు. వాడు చెట్టు కొట్టేకి ముందు ఎలా ఉంటాడు? నడుము కట్టుకుంటాడు, తలకు కట్టుకుంటాడు. చూసావా? డ్రెస్ ఏముంటుంది? షర్ట్ వేసుకొని ఉంటాడా కదా? అది మెయిన్. వాడు ఏం చేస్తాడు? రాగానే మొదట ఏం చేస్తాడు? షర్ట్ ఇప్పేసి పక్కకు పెట్టి అప్పుడు గొడ్డలి తీసుకొని కొడతాడు. గొడ్డలి పెట్టబడి ఉంది అంటే గొడ్డలి కొట్టేవాడు షర్ట్ ఇప్పినాడని అర్థం. ఎవరిప్పుడు అక్కడ ఉన్నది? గొడ్డలి కొట్టేవాడు ఎవరు? యేసు ప్రభు ఇప్పుడు ఏం చేశాడు? షర్ట్ ఇప్పేశాడు. దైవత్వం అనే వస్త్రమును ఇప్పి పక్కకు పెట్టి గొడ్డలు తీసుకొని వచ్చాడు. ఇంకా కొట్టలేదు. నీకు టైం ఇస్తున్నాను, నీతి కలిగిన జీవితం నీవు జీవిస్తే నిత్య జీవానికి వారసుడు. ఒకవేళ కాదు కూదు అని నువ్వంటే నేను ఎట్లా వచ్చినా కదా గొడ్డలితో కొడతా. అది అక్కడ దాని యొక్క అర్థం. అర్థమైందండి? సో ఇక్కడ ఆ తర్వాత ఇంకోటి ఏమన్నాడు?
మీకు ఒక అవకాశము ఇవ్వబడింది. అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగము చేసుకోండి. పోయినసారి కూడా మనం చూసాం ఏమి నేడే రక్షణ దినము, ఇదే సరి అయిన సమయం. సో అవకాశం ఉన్నప్పుడు, అవును నేను పాపిని అని గ్రహించినప్పుడు, నాకు రక్షణ అవసరం అనేది గ్రహించినప్పుడు వెంటనే మనము మారు మనసు పొందాలి. మారు మనసు పొందినప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే బాప్తిసం. వాళ్ళు ఆ విధంగా చేశారు. సో 11వ వచనం చదవండి. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, నా వెనక వచ్చేవాడు, ఇంకా ఆయన యేసు ప్రభుని చూడలేదు. ఎందుకంటే 13వ వచనంకి యేసు ప్రభు వస్తున్నాడు, ఎంటర్ అవుతున్నాడు. అంతకుముందు చూడలేదు కాబట్టి ఏమంటాడు, నా తర్వాత ఒకడు వస్తాడు, బట్టలు ఇప్పేసి సిద్ధంగా ఉన్నాడు, వస్తాడు అని ఏం చేస్తాడు, ఏమన్నాడండి, అతడు నాకంటే శక్తిమంతుడు, అన్నిటిలో శక్తిమంతుడు. అంటే నేను మిమ్మల్ని సర్పసంతానమా అని తిడుతున్నా, కానీ ఆయన మిమ్మల్ని అగ్నిలోనే వేస్తాడు. నేను మీకు అవకాశం ఇస్తున్నా, ఆయన నాకంటే ఎక్కువ అవకాశం మీకు ఇస్తాడు. నేను శాంతముగా చెప్తున్నా, ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడు, అన్నిటిలో నాకంటే గొప్పవాడు, ఆయన రాబోతున్నాడు. సో ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఆయన మీకు ఏమంటున్నాడు, వచ్చుతున్నవాడు ఆయన చెప్పులు మోయటకైనాడు నేను పాత్రుడును. కానీ ఇది నేను నిన్న చదువుతుంటే నాకు చాలా కన్విక్ట్ అయింది. ఎందుకు అంటే, పరిశుద్ధాత్మని చేత 30 సంవత్సరాలు నింపబడి దేవుడు పంపబడిన మార్గదర్శకుడు ఆయన. బాప్తిసం ఇచ్చి యోహాను ప్రవక్తలలో ఆఖరి వాడు. ఇంకా నా తర్వాత ఇంకెవడు ప్రవక్త ఉండడు. అసలు చాలా గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి ఏమంటున్నాడంటే, ఆయన చెప్పులు మోయుటకు నేను. అసలు సాధారణంగా శిష్యులు అంటే సేవకుల్లాగా ఉంటారు, కానీ ఈయన అంతకంటే తక్కువ తగ్గించుకున్నాడు. ఒక విశ్వాసికి ఉండవలసిన లక్షణం ఏంటండి, తగ్గింపు స్వభావం. మన డిగ్రీలు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, కానీ తగ్గింపు స్వభావం అనేది ఎంతో అవసరం. చాలా మంది ఈ కాలంలో వాళ్ళు అంటే గౌరవాన్ని కోరుకుంటారు. ఒకసారి నేను చూస్తే, మీరు వచ్చారేమో మరి నాకు తెలియదు, ఒక వెస్టర్న్ చర్చ్లో మీటింగ్ అయినప్పుడు, అప్పుడు నన్ను ఒక ఇది చేయమన్నారు, కాంపియర్ చేయమన్నారు, మాస్టర్ ఆఫ్ ది సర్మన్. అంటే నేను ఆ చైర్మన్ని పిలిచాను. నేను మా కాంపియర్ కాబట్టి నేను మాట్లాడాలి. ఆయన ఉట్టిగానే నన్ను చైర్లో కూర్చొని పెట్టినావని చాలా ఫీల్ అయిపోయాడు, నన్ను మాట్లాడనివ్వలేదు అని. పేషెన్స్ లేదుగా, కాళ్ళు ఇట్లా అని ఆఖరికి మాట చెప్పి పంపించాడు. నేను మాట్లాడాలి అంటే చాలా మంది ఏం కోరుకోరు అంటే, మాకు గుర్తింపు కావాలి, మాకు రికగ్నిషన్ కావాలి అని. అవసరం లేదండి. దేవునికి తెలిసి ఎవరో తగ్గింపు స్వభావం ఉండాలి. చాలా మంది ఇప్పుడు మీటింగ్లు జరుగుతాయి, నన్ను స్టేజ్ మీదకి రానిలేదు, నాకు ప్రార్థన ఇవ్వలేదు. ఈ మెయిన్ లైన్ చర్చెస్లో ఎట్లుంటుందంటే, ఒక 4 పాస్టర్లు వచ్చారనుకోండి, 4 ప్రార్థనలు వాళ్ళకి ఇస్తాడు, అంతేనా? ఇవ్వకపోతే వచ్చినోడు అలిగిపోతాడు, చెరువు మీద అలిగినాడు. సో అది కాదు. లావణ్య మ్యారేజ్కి వెళ్ళాను. ఆయన వాళ్ళ మామగారు మన దగ్గరకు వచ్చాడు, ఆయన కూడా పాస్టర్. మమ్మల్ని పిలవలేదు, మేమే అసలు బాధపడిన మామూలుగా మూలలో కూర్చోండి. తర్వాత ఆయన చూసి ఆ లావణ్య వాళ్ళ చర్చ్ నుండి వచ్చిన వాళ్ళు దయచేసి ముందుకు రండి, నేను వీళ్ళు జ్ఞానమే వస్తే కాదు ఓబాధ్యాయ బ్రదర్ని పిలిచినాడు, నన్ను పిలిచినాడు. మేము మెల్లి ఇంక అట్లనే పోయి జస్ట్ దగ్గర అక్కడ నిలబడేసి ప్రార్థన తీసుకున్నట్టు. అంతేనా సురేష్? అక్కర్లేదు, దేవుడు మనల్ని గుర్తిస్తే చాలు, ఒక మనిషి గుర్తించనక్కర్లేదు.
సో ఈయన ఏమన్నాడు, ఆయన చెప్పులు మోయటకు కూడా నేను అర్హుడను కాను. కాబట్టి తర్వాత ఆయన ఏమన్నాడు, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తీసం ఇచ్చును. అంటే సింపుల్ గా చెప్తున్నాడు ఏంటి అంటే, పరిశుద్ధాత్మతో మీకు బాప్తీసం ఇస్తే ఆయన పరిశుద్ధాత్మని చేత నింపబడిన వారైతారు. ఇంతవరకు చదివినారు, ఏం చదివినారు? పరిశుద్ధ స్థలము నుండి ఆయన నీకు సహాయము చేయును. ఏ విధంగా పరిశుద్ధ స్థలం నుండి ఆయన సహాయం చేస్తున్నాడు? పరిశుద్ధాత్మునిగా ఎఫెసీ 1:13 ప్రకారము మన జీవితంలోకి వచ్చి 4:30 ప్రకారం, ఎఫెసీ 4:31 ప్రకారము ఆఖరి దినం వరకు మన ముద్రింపబడి పరిశుద్ధతలో మనం పైకి ఏమి ముందుకు సాగుటకు లేకపోతే ఎదగడానికి సహాయం చేస్తున్నాడు. ఆయన అగ్నితో బాప్తిజం ఇస్తాడంటే అర్థం ఏంటి అంటే, నీవు విశ్వాసివైతే, పరిశుద్ధుడు అయితే అగ్ని ఏ విధముగా బంగారును చాలా మేలిమి బంగారంగా తయారు చేస్తుందో ఆ విధంగా నీ విశ్వాసాన్ని ఆయన బలపరిచి నిన్ను పరిశుద్ధత నుండి అతి పరిశుద్ధతలోనికి తీసుకొని వస్తాడు. నీకు పరిశుద్ధత లేకపోతే, నీవు విశ్వాసి కాకపోతే నీకు నిత్య నరకాగ్ని. చాలా మంది దీన్ని ఏమంటారంటే, అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఏ విధంగా మరి పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు అగ్ని నాలుకలు వచ్చాయో ఆ అగ్ని అంటారు. కాదండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనంలో చెప్పబడిన రీతిగా అది అగ్నిగుండం. నీవు విశ్వాసివైతే ఆ అగ్ని నిన్ను ఏమంటారు, క్లెన్స్ చేస్తుంది, శుద్ధి చేస్తుంది. కాకపోతే విశ్వాసి కాకపోతే నిన్ను నిత్య నరకాగ్నికి అది పంపించవచ్చు. కాబట్టి ఆయన అంటున్నాడు, మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని. తర్వాత ఆయన 12వ వచనంకి వచ్చే వాళ్ళకి ఏమంటున్నాడు, ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళంలో బాగుగా శుభ్రం చేసి గోధుమలను పొట్టులో పోసి ఆరని అగ్నిలో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. ఇక్కడ ఒకటి మనం గమనించాలి, ఇంతవరకు మనం చదివిన అగ్నితోనూ ఇంకేంటి పరిశుద్ధాత్మతోనూ బాప్తిసం ఏంటంటే, ఈ 2 విధములైనటువంటి బాప్తిసాలు ఇవ్వడానికి కేవలం యేసు ప్రభువు మాత్రమే యోగ్యుడు, వేరే వాళ్ళకి ఆ యోగ్యత లేదు. చాలా మంది ఏమంటారు, నేను చేయబెడతా పరిశుద్ధాత్మలో వస్తాడు. అది కాదండి, వాక్యంలో క్లియర్గా ఉంది. అంతేనా? ఆయన చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని మనకు సంచకరువుగా పంపిస్తున్నాడు. ఆయన వచ్చి మన హృదయాలలో ఉంటాడు. తండ్రి పరలోకములో ఉన్నాడు, కుమారుడు తండ్రి కుడిపార్శ్వన ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు. కాబట్టి చాలా మంది, నేను నీకు ఊదితే పరిశుద్ధాత్మ వస్తుంది, ఇవన్నీ నమ్మద్దండి, ఇవన్నీ నాటకాలు. ఇంకోటి, వాడు నాటకం ఆడుతున్నాడు, ఊదేవాడు నాటకం ఆడితే అక్కడ నిలబడినోడు కూడా ఇంకా పెద్ద నాటకం ఆడతాడు. ఏమవుతాడు? పడిపోతాడు. పడిపోకపోతే నాకు పరిశుద్ధాత్మ రాలేదు అని అందరు అనుకుంటారని మహా ఇంకా పెద్ద నాటకం పడిపోయి ఇట్లా దొరుకుతాడు. ఒకసారి బాప్టిస్ట్ చర్చ్లో ఇట్లనే వీళ్ళు పిలుస్తాడు, వెళ్తే మీటింగ్ జరుగుతాను. ఆయన వచ్చాడు, నేను పాల్కి వెళ్ళాం. నేను వెళ్తే నిలబడ్డాడు, మమ్మల్ని రమ్మన్నారు, సరే అని వెళ్ళాం. వెళ్తే ఆయన అన్నాడు, ఇప్పుడు ఊదుతాను అన్నాడు, అన్నాడు. వాళ్ళు పడుతున్నారు, మేము మాత్రం ఆయన ముఖమే చూస్తున్నాం. ఆయన ఏమన్నాడో తెలుసా? మీకు ఆల్రెడీ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మాకెవడు ఇచ్చాడు? మరి ఎవడు మా మీద చేయి పెట్టలే. చెయ్యి పెట్టినాడు, చెయ్యబెడతాడు, జాగ్రత్త. కాబట్టి ఇదండి, యేసు ప్రభు మాత్రమే పరిశుద్ధాత్ముని ఇవ్వగలడు. అదే యోగ్యతతో ఆయన ఒక అవిశ్వాసిని లేకపోతే రక్షింపబడని వాణిని నరకానికి పంపిస్తాడు. సో ఇదనమాట. ఇక్కడ 12వ వచనంకి వచ్చే వాళ్ళకి ఏమంటాడంటే, ఆయన చేతిలో ఏముందంట? చాట ఉన్నదంట. ఆ చేటతో ఆయన ఏమంటారు దాన్ని? అది చేస్తాడు. మీకు అర్థమైపోయింది కదా? గమనించండి, అది చేసినప్పుడే పొట్టు గోధుమ వేరే అవుతుంది. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతవరకు పొట్టు గోధుమతోనే ఉంటుంది, గోధుమ గింజతోటి. సో చూసినోనికి ఏమనిపిస్తుంది? ఇప్పుడు నేను చూస్తున్నా, నాకేం కనిపిస్తుంది? గోధుమ గింజ. కానీ దానికి ఏం అతుక్కొని ఉంది?
పొట్టు అతుక్కున్నది పొట్టు నాకు కనిపించదు. ఒక పొట్టి లాంటి వాడు అలాంటి వాడు అనమాట. ఎవరినో పట్టుకొని వాడిని ఆసరా చేసుకొని పొట్టు గోధుమ గింజగా కనిపిస్తాడు. రెండోది ఏంటంటే పొట్టుకు బరువు ఉండదు, గింజకున్నంత బరువు ఉండదు. మూడోది ఏంటంటే గింజలో జీవం ఉంటుంది. ఎండిపోయిన గింజ అయినా కూడా జీవం ఉంటుంది. ఆ ఎండిపోయిన గింజను మీరు భూమిలో పాతి పెట్టండి, ఏమొస్తుంది? వేరు వస్తుంది, చిగురిస్తుంది, జీవం ఉంది. దీనికి పొట్టు నువ్వు ఎంత పెట్టినా కూడా దేనికి పొట్టు అన్నమాట. సో మనము పొట్ట అంటే నేను అర్థమైనది ఏంటంటే అతుక్కొని ఉన్నామా గింజకు, అతుక్కొని నేను కూడా గింజ అని అనుకుంటున్నామా? చాలా జాగ్రత్తగా ఉండాలి. గింజగా మారాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఒకవేళ అలా కాని పక్షాన ఇవాళ అందరూ నన్ను చూసి ఒక గింజ అనుకోవచ్చు, నేను గింజకు అతుక్కొని ఉన్నాను కాబట్టి. ఒక దినమున ప్రభు ఏం చేస్తాడు? బరువున్న గింజ కింద పడిపోతుంది, బరువు లేని పొట్టు ఎగిరి అవతలికి వెళ్ళిపోతుంది. దాని అంతా కూర్చి ఏం చేస్తారు? అగ్నిలో కాల్చి వేస్తారు. ఇప్పుడు పరలోక రాజ్యం అన్నాడు, తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిసం అన్నాడు, అగ్నితో బాప్తిసం అన్నాడు. గమనించండి, పరలోక రాజ్యము 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు యేసు ప్రభు పరిపాలన చేస్తాడు. యేసు ప్రభువుతో పాటు విశ్వాసులు ఆయన రాజ్యంలో ఆయనతో పాటు పరిపాలన చేయడానికి ఆయన సిద్ధపరుస్తున్నాడు. ఎక్కడ సిద్ధపరుస్తాడు? భూమి మీదనే సిద్ధపరుస్తాడు కదా. క్లాసులు ఎక్కడైతాయి? క్లాస్ రూమ్లో, పరీక్ష హాల్లో కాదు. రైట్. ఇప్పుడు భూమి మీద మనము సిద్ధపరచబడుతున్నాం. ఏ విధంగా సిద్ధపరచబడుతున్నాం? ఏ రూపంలో సిద్ధపరచబడుతున్నాం? నేను చాలా ఇంపార్టెంట్ ఇది. రాళ్ళు అన్నాడు. ఇవన్నీ లింక్. పరలోకము, రాళ్ళు, పరిశుద్ధాత్మ బాప్తిసము, అగ్ని బాప్తిసము. సో ఇప్పుడు పరలోక రాజ్యములో 1000 ఏళ్ల పరిపాలనలో ఆయనతో పాటు రాజ్యం ఏలడానికి మనకు ఈ లోకంలో ఆయన మనకి ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఆ ట్రైనింగ్ ఇచ్చే స్థలం ఏమంటారు? సంఘం, సహవాసం. సంఘము అనే ఒక ట్రైనింగ్ గ్రౌండ్ లో, స్థలములో ఆయన ఏం చేస్తున్నాడు? మనకు తర్బీదిస్తున్నాడు. దేని గురించి? రాజ్యం గురించి. అది ఏమో కోర్సులు ఉన్నాయి కదా, లాంగ్ టర్మ్ కోర్స్, షార్ట్ టర్మ్ కోర్స్, ఇది లైఫ్ టైం కోర్స్. లైఫ్ టైం కోచింగ్ నేర్చుకుంటూనే ఉండాలి. ఎక్కడ నేర్చుకుంటాము? సహవాసంలో, సంఘంలో. అందుకే ఇప్పుడు ఆ రాణి సజీవ రాయి నష్టపోతుందా, మేలు పొందుతుందా? క్లాస్లో ఆబ్సెంట్ అయితే ఏమైతుంది అమ్మా? ఆ క్లాస్ మిస్ అవుతాయి. ఎంత మిస్ అయినా కూడా లెక్చర్ విని నేర్చుకోవడం వేరు, ఫ్రెండ్స్ చెప్పింది విని నేర్చుకోవడము వేరు, నోట్స్ చదివి నేర్చుకోవడము వేరు. కొంతమంది ఉంటారండి, వాళ్ళు లెక్చరర్ చెప్తే చాలు, వాళ్ళు మళ్ళీ చదువుకొని అక్కర్లేదు. అవునా? సో సజీవ రాళ్ళైన మనము తర్బీదు పొందుతున్నాం. ఎక్కడ పొందుతున్నాము? సంఘములో మనకు ఉన్న ఆ స్థానాన్ని మనము పోగొట్టుకుంటే, ఆ స్థానంలో మనం లేకపోతే క్లాస్ మిస్ అయిపోయినాము. కాబట్టి నష్టము ఎవరికి కలుగుతుందండి? కారణాలు ఎన్నైనా. నాకు లాస్ట్ టైం ఆ పిల్లోడికి, మోజెస్కి లాస్ట్ సండే ఏదో VBS అటెండ్ అయితే వాళ్ళు రమ్మన్నారు. నా పిల్లోడు వెళ్ళిపోవచ్చు, అంకుల్ వాళ్ళు నేను అక్కడ పోయినా నన్ను రమ్మన్నాడు. కానీ వాళ్ళతో ఆయన అన్నమాట నేను విన్నమాట. ఆయన అన్నమాట నేను విన్నమాట.
ఏంటి అంటే నాకు అక్కడ బాధ్యత ఉంది, నేను అక్కడికి వెళ్ళాలి, దాని తర్వాత అయిపోయిన తర్వాత నేను ఇక్కడికి వస్తాను. పోవద్దని ఎవరు అనలేదు, కానీ ఒక బాధ్యత, ఒక సపోర్టింగ్ ఇది. ఇవన్నీ మనకి ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ తీసుకుంటేనే మనము ప్రిపరేషన్ వస్తుంది. ప్రిపేర్ అయినంత మాత్రాన పాస్ అవ్వాలని ఎక్కడ లేదు, అంతేనా? లాంగ్ టర్మ్ చేసి చాలా ఎంసెట్ రాకపోతే మాదేవన్ బ్రదర్ అన్నాడు, బ్రదర్ లాంగ్ టర్మ్కి పంపించండి. నేను ఆ లాంగ్ టర్మ్ లాంగే ఉంటుంది, దేవుడు ఆల్రెడీ ఒకటి నిర్ణయించినాడు, అది షార్ట్ టైం అయినా లాంగ్ టైం అయినా అది వెళ్తుంది, జరుగుతుంది. సో మనము సంఘంలో నేర్చుకునేది దేనంటే మనం సిద్ధపరచబడుతున్నాం రాజులుగా, రాజరికత్వానికి మనము సిద్ధపరచబడుతున్నాం. దానియేలు వాళ్ళని ఎందుకు నెబుకద్నెజర్ రాజు అంత ట్రైనింగ్ ఇచ్చాడు? ఎందుకంటే భవిష్యత్తులో వాళ్ళు ఏమి ముఖ్యమైన స్థానాలను అలంకరించాలి, రాజ్య పరిపాలనలో ఆయనకు సహాయం చేయాలి. అందుకే వాళ్ళకి ఏమి తక్కువ కాకుండా చూడండి. మీరు ఎన్డీఏకి వెళ్ళండి, ఈ మినిస్టర్లకు పిలిచి వాళ్ళకి ట్రైనింగ్ లేదు, చదువురాని వాళ్ళు అంతా, వాళ్ళకేం ట్రైనింగ్ వస్తుంది. కానీ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ ఐపీఎస్ కానీ వీళ్ళకంతా ఏముంటుంది? అక్కడ ట్రైనింగ్ గ్రౌండ్స్ ఉంటాయి, అక్కడ వాళ్ళని ట్రైన్ చేస్తారు, ఒక దినమున అక్కడికి వాళ్ళు చేరుకోరు. అదే విధంగా సంఘంలో కూడా మనం సిద్ధపరచబడిన ట్రైనింగ్ గ్రౌండ్ ఇది. సో ఈ 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ఒక ధవళ వర్ణ సింహాసనం యొక్క తీర్పు అనేది ఉంటుంది, గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జ్మెంట్. అక్కడ ఎవరైతే నిర్లక్ష్య వైఖరి కలిగి ఉన్నారో, ఎవరైతే రక్షింపబడలేదో, ఎవరైతే మాకు వద్దు అనుకున్నారో, ఎవరైతే జై అనుకున్నారో వీళ్ళందరూ కూడా అక్కడ నిలబడతారు. అక్కడ వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో ఉండవు కనుక అక్కడి నుండి వాళ్ళు అగ్నిగుండంలో పడివేయబడతారు. సో అగ్నితో ఆయనకు, అగ్నిలో వారికి బాప్తిసం ఇవ్వడానికి ఆయన అదనమాట. సో ఇప్పుడు యోహాను అంటున్నది ఏంటంటే, ఒకడు ఆ యొక్క పరలోక రాజ్యానికి వారసుడు కావాలి, లేకపోతే దానిలో ప్రవేశించాలంటే ఏం కావాలి? ఏం కావాలండి? మారు మనసు పొందాలి. సో నేను మారు మనసు పొందినాను అని ఏ విధంగా ఒక వ్యక్తి తెలియజేయగలడు? ఏమండి? ఒకటి బాప్తిసము, రెండవది దానికి తగిన ఫలము, మారు మనసుకు తగిన ఫలము తీసుకొని రావాలి. ఇప్పుడు బాప్తిసం అంటే ఏంటి? నువ్వు సాక్ష్యం ఇచ్చినావు కదా, ఏమిటిగా సాక్ష్యం ఇచ్చినావు? నీళ్ళలో మునగడం అంటే ఏంటి? చనిపోవడం, తర్వాత క్రీస్తుతో పాటు, క్రీస్తుని పక్కకు పెట్టేసి బాప్తిసం అంటే సింపుల్ గా చెప్తాను, చనిపోవడము, పాతి పెట్టబడడం, మళ్ళీ తిరిగి లేడం. సో బాప్తిసం, మారు మనసు పొందిన వాడు ఇచ్చే సాక్ష్యం ఏంటంటే, నేను చచ్చిపోయినా, తర్వాత నేను చచ్చిపోయినా కాబట్టి కొంతసేపు నేను కనిపిస్తాను, తర్వాత పాతి పెట్టబడ్డాను, పాతి పెట్టబడిన తర్వాత నేను కనిపించాను. చూడండి, చచ్చిపోయినప్పుడు కొంతసేపు కనిపిస్తాను, ఏడ్చేవాళ్ళు ఏడుస్తారు, నవ్వే వాళ్ళు పీడపోయింది అనుకునే వాళ్ళు పీడపోయింది. ముఖ్యంగా అత్త కోడళ్ళ దగ్గర పోయింది, ముసలిది సస్తే సాగు వచ్చింది అనుకుంటా. చాలా మంది విశ్వాసులను చూశాను నేను, మంచి కోడళ్ళు, చాలా మంచి, ప్రభా యేసయ్యా అని వాళ్ళు ఎట్లా పెద్ద పెద్ద ఆరాధన చేస్తారు, అదే పెద్ద పెద్ద స్వరం అత్త దగ్గర కూడా వినిపిస్తారు. సరే, అది పక్క పెట్టేస్తాను. ఏది ఏమైనా నేను అనేది ఏంటంటే, ఇక్కడ ఈ యొక్క చనిపోయిన వ్యక్తి పాతి పెట్టబడ్డాడు అంటే కనిపించడు. బాప్తిసములో సాక్ష్యం ఇవ్వడం ద్వారా మనం ఏం చెప్తున్నామంటే, నేను ఉనికిలో లేను, నేను లేనండి, ఐఎమ్ టర్మినేటెడ్, ఫినిష్, నేను ఫినిష్ అయిపోయినా, నేను ఫినిష్ అయిపోయినా కాబట్టి, నాలో జీవం ఉంది కాబట్టి, నేను పాతి పెట్టబడ్డాను కాబట్టి
తిరిగి నేను ఒక మొలకగా మొలుస్తున్నాను, ఒక నూతనమైన జీవంతో నేను మొలుస్తున్నాను. సో నీళ్ళలో నుండి బయటికి వచ్చినప్పుడు సాక్ష్యం ఇస్తున్నాం ఏంటి అంటే, నా ప్రాచీన పురుషుడు, ప్రాచీన స్వభావం ఏదైతే ఉందో అది చచ్చిపోయింది, కనిపించదు, అయిపోయింది. ఇప్పుడు నేనేది పౌలు అదే అంటున్నాడు, నేను క్రీస్తుతో పాటు, గలతీ 2:20 ఏమన్నాడు, నేను క్రీస్తుతో పాటు చనిపోయినాను, క్రీస్తుతో పాటు పాతిపెట్టబడినాను, ఇప్పుడు నేను జీవిస్తున్న జీవితము క్రీస్తు యొక్క జీవితము, ఒక నూతన జీవితం, ఒక నూతనమైన వ్యక్తి. మరి ఎంతమంది మనము ఆ విధంగా ఉన్నాం? పరిశుద్ధమైన జీవితం, నీతి కలిగిన జీవితం. నేను చాలా విన్నాను రైల్వేలో, రక్షింపబడినామని చెప్పిన వాళ్ళు లంచాలు తీసుకున్నారు. ఏది నీతి? అవినీతికి పాల్పడ్డారు. ఇవన్నీ దేవుడు ఒక దినం లెక్కలోకి తీసుకుని వస్తాడు. అదే ఆయన అంటున్నాడు, మారు మనసు పొందండి, నీవు అగ్ని చేత పరిశుద్ధపరచబడాలి, కానీ నీవు అగ్ని చేత కాల్చివేయబడకూడదు. సో ఏదైతే ఆయన చేటతోటి విసురుతాడో అప్పుడు గింజలు వేరైనాయి, పొట్టు వేరైంది. ఈ గింజలనంతా ఏం చేస్తాడు ఆయన? కొట్లో పెడతాడు. సమయం వచ్చినప్పుడు దానిని బయటికి తీసుకొని వస్తాడు. అదే మనమందరము కూడా లేపబడుట, పునరుత్థానం. దాని తర్వాత మనమందరం కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడతాం. సో ఇది ఆయన చెప్తున్నాడు అన్నమాట. సో మారు మనసుకు తగిన ఫలము ఫలించుట. రెండు, ఒక మనిషి మారు మనసు పొందినాడు అన్న దానికి నిదర్శనం ఏంటి, లేకపోతే రుజువు ఏంటి? మొట్టమొదట అతడు తన పాపంలో కొన్ని బాప్తిసంలో సాక్ష్యం ఇస్తాడు. ఇక నేను కాదు క్రీస్తే అని కొత్త జీవితం జీవించడం మొదలు పెడతాడు. రెండవది, ఆ కొత్త జీవం ఏదైతే ఆయన పొందాడో దానికి తగిన ఫలాన్ని తీసుకొని వస్తాడు. ఇది మారు మనసుకు సాదృశ్యం. 13వ వచనం చదవండి. ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. ఇప్పుడు 13వ వచనం ప్రకారం ఏముంది? ఆ సమయమున అంటే యోహాను బాప్తిసం ఇస్తున్న సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను ప్రాంతంకు వచ్చాడు. ఇప్పుడు గమనించవలసిన విషయం ఏంటంటే, యేసు ప్రభువు మానవ రూపంలో ఉన్నప్పటికీ తన దైవత్వము అనే అంగిని పక్కకు పెట్టి ఈ భూలోకము మానవునిగా వచ్చినప్పటికీ పాపము లేనివాడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, అన్ని కూడా ఉన్నాయి, దైవ లక్షణాలు ఉన్నాయి. అలాంటి వానికి మళ్ళీ అవసరం ఏంటి? బాప్తిసము కదా. బాప్తిసం అంటే ఏంటి? నేను పాపిని అని ఒప్పుకుంటూ పాపాలను విడిచిపెట్టి పాప క్షమాపణ కోరి ఇక నాకు నేను కాదు అని చెప్పడమే బాప్తిసం. మళ్ళీ క్రీస్తుకు అవసరం లేదు. మరి ఎందుకు వచ్చాడు ఆయన అక్కడికి? ఎగ్జాంపుల్ కాదు, ఆయన కరెక్ట్ ఎగ్జాంపుల్ అంటే ఐడెంటిఫై చేసుకుంటాడు, నేను కూడా వీరిలో ఒకడిని. ఇప్పుడు గమనించండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంది, మధ్య భాగం చదవండి. అతిక్రమము చేయు వారితో ఎంచబడెను. యెషయా 53:12 14 కదమ్మా, 12 అని చెప్పాను నేను. మొదట ఏం చదివారు చూసి? అతిక్రమములు చేయు వారిలో ఎంచబడిన వాడేను. వీళ్ళంతా అతిక్రమము చేసిన వాళ్ళే, పాపము చేసిన వాళ్ళే. ఈ ప్రవచనం నెరవేరాలి కాబట్టి ఆయన బాప్తిసం తీసుకోవడానికి వచ్చాడు. He was identifying himself one as a sinner, one with sinners. నేను కూడా పాపినే, ఈ పాపల విమోచన కోసం నేను ఒక మానవునిగా వచ్చినాను కాబట్టి ఐఎమ్ ఐడెంటిఫైయింగ్, నేను పాపం చేయకున్నప్పటికీ నేను వారిలో ఒకడిని అని చెప్పడానికి ఆయన ఇది చేస్తున్నాడు అన్నమాట. నేను రావడంలో పాపికి ప్రాయశ్చిత్త కార్యం చెయ్యాలి అంటే నేను కూడా మరణించాలి కదా. సో
యేసు ప్రభు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే అక్కడ వచ్చిన మనుషులకు యేసు ప్రభు బాప్తిసంలో కొద్దిగా తేడా ఉంది. అక్కడ వచ్చిన వాళ్ళు మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటున్నారు. యేసు ప్రభువు తన మనసు నిమిత్తం కాకుండా ఆ ప్రజల మారు మనసు నిమిత్తము తన యొక్క భవిష్యత్తులో ఈ 3.5 సంవత్సరాల తర్వాత తాను చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేయాలి కాబట్టి దానిని దృష్టిలో ఉంచుకొని ఆయన బాప్తిసం తీసుకున్నాడు. ఇంకో విధంగా చెప్పాలి అంటే యేసు ప్రభువు గురించి ఒక మాట చెప్పబడింది. జగత్ పునాది వేయబడక మునిపే ఏమిటండి? వధింపబడిన దేవుని గొర్రెపిల్ల. గమనించండి, జగత్ పునాది వేయబడలేదు ఇంకా, అప్పటికే ఆయన వధింపబడిన గొర్రెపిల్లగా పరిగణించబడ్డాడు. ఎప్పుడైతే భూలోకంలోనికి వచ్చాడో దేవుని దృష్టిలో ఆయన ఆల్రెడీ వధించబడ్డాడు. దేవుని దృష్టిలో ఆయన సిలువ వేయబడ్డాడు, పాతి పెట్టబడ్డాడు, తిరిగి ఆయన లేచాడు. మీరు గమనించండి, లాజరును లేపేటప్పుడు మార్త అంటుంది, అయ్యా ఆయన చచ్చిపోయి 4 దినాలు అయింది, వద్దు అంటే ఆయన ఏమంటాడు? బైబిల్ చదవరా? ఏమన్నాడు? పునరుత్థానముని నేనే. అక్కడ అన్నదేంటి? పునరుత్థానమును నేనే, జీవముని నేనే. సో అక్కడ పునరుత్థానం, ఆయన పునరుత్థానుడు కాకముందు ఎట్లా అంటాడండి పునరుత్థానుడని? ఇప్పుడు నువ్వు ఎన్నో ఇయర్ ఇప్పుడు? 3rd ఇయర్. ఆమె 3rd ఇయర్ ఉండుకొని ఆమె డాక్టర్ అని రాసుకుంటుందా ముందు? కాదు. మరి యేసు ప్రభు పునరుత్థానుడు కాకుండా పునరుత్థానం నేనని ఎలా అనగలిగాడు? ఎందుకు అంటే ఆయన ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు, దేవుని దృష్టిలో ఆయన ఆల్రెడీ పునరుత్థానుడు అయినాడు. అందుకే ఆయన చేసిన ప్రతి పని కూడా జీవముతో కూడిన పని, ముందే నిర్ణయించబడింది. ఇదంతా జరుగుతుందని తెలిసి సొంతగా వచ్చి ఆయన బాప్తిస్మ యోహాను దగ్గర బాప్తిస్మ ఇవ్వడు. అందుకు యోహాను 14 చదవండి. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మ పొందవలసిన వాడినై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపచూచెను. కానీ యేసు ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను కనుక అతడు అలాగు కానిచ్చెను. ఇప్పుడు 14వ వచనంలో యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను పరిశుద్ధాత్మని చేత నింపబడినవాడు. అలా పరిశుద్ధాత్మని చేత నింపబడిన వాడికి ఏం ప్రశ్న వేస్తున్నాడు? నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని యేసు ప్రభుతో అంటున్నాడు. అయ్యా యేసయ్య, నువ్వు కదా నాకు బాప్తిసం ఇవ్వాలి, నేను నీకు ఇవ్వడం ఏంటి అని అన్నాడు. అంటే ఇక్కడ యోహాను ఎంత పరిశుద్ధాత్మని చేత నింపబడిన వాడైనప్పటికీ, ఎంత మార్గదర్శకుడు అయినప్పటికీ, ఎంత అనుభవశాలి అయినప్పటికీ, ఎంత ధైర్యం ఉన్నవాడైనప్పటికీ, ఎంత తగ్గింపు స్వభావం ఉన్నవాడైనప్పటికీ కూడా మానవుడే కాబట్టి తన యొక్క స్వభావాన్ని చూపించాడు. అంటే తన యొక్క జ్ఞానాన్ని ఉపయోగించి ఒక ప్రశ్న వేశాడు. ఇది ఏం సూచిస్తుందంటే మనం ఎంత రక్షింపబడినప్పటికీ కూడా మనలో ఆ పాప ఇది ఉండనే ఉంటుంది. అందుకే పౌలు అంటాడు, నేను మంచి చేయాలనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను, ధర్మం చేయాలనుకుంటున్నాను, అధర్మం చేస్తున్నాను. సో ఈ శరీరంలో మనం ఉన్నంత వరకు పాప నియమం ఉండనే ఉంటది. ఒకరు కనిపిస్తారు, ఒకరు కనిపించరు, ఒకరిది పెద్దది, ఒకరిది చిన్నది, అంతే. ఒకరు బయటికి చెప్తే గాడిద అని తిడతాడు, ఇంకొకరు మనసులో తిట్టుకుంటాడు. తిట్టని మనసులో తిట్టుకున్నాడు పరిశుద్ధుడా? తిట్టుకున్నాడు కదా. సో ఇది మనం బాగా గమనించాలి. మనం మానవులేదు. అందుకే పౌలు గారు అంటారు, నాకు దేవుడు ఒక ముళ్ళు పెట్టాడు, ప్రభా తీసేయి అంటే నా కృప. ఎందుకు? నేను ఆ ముళ్ళు తీసేస్తే ఏమైపోతుంది? పౌలు ఏమన్నాడు? నేను అతిశయించకుండా ఉండున్నట్లు, దట్ ఐ మే నాట్ ఎగ్జాల్ట్ మై సెల్ఫ్. ఒకవేళ ముళ్ళు లేకపోతే ఏమైపోతుంది నా జీవితంలో? నన్ను మించిన పరిశుద్ధుడు లేడు అని నేను అనుకుంటాను. లూసిఫర్ అట్లా అనుకొని ఏమైనాడు? సాతానుడు తయారైపోయాడు. ఒకవేళ దేవుడు మన జీవితాలలో ముళ్ళు పెట్టకపోతే మనం ఇంకొక సాతానులుగా తయారవుతాం.
అలా కాకుండా ఉండడానికే, మనల్ని కాపాడడానికి, మన క్షేమం కోరి ప్రభువు ముందు పెడుతున్నాడు. మనమేమో తీసే ప్రభువా, తీసే ప్రభువా, తీసే ప్రభువా అని. సరే, 15వ వచనంలో చదివారా? యేసు ఇప్పటికి కానిమో నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరించెను కనుక అతడు అలాగు కానిచ్చెను. సో ఇక్కడ ఒకటి, యేసు ప్రభు వారు ఆయనతో ఒక మాట అన్నాడు, అయ్యా ఇప్పుడు నేను పెద్ద, నేను దేవుడు, దేవుని కుమారుడు, ఇవన్నీ నువ్వేం మాట్లాడదు. అక్కడ ఒక ప్రత్యేకంగా రాయబడింది, చదవండి. నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను. ఎవరికి తగి ఉన్నది? హిందీ మే कैसा? किसको पूरा करना है? किसको पूरा करना है? ఎవరు నీతిని నెరవేర్చాలి? నీతి యావత్తు ఈలాగు నెరవేర్చాలి. ఎవరు నెరవేర్చాలి? మనకు అన్నాడు. మనకు అంటే అక్కడ ఎవరున్నారు? యోహాను, యేసు ప్రభు. అర్థం చేసుకోవాలి. బైబిల్ చదివినప్పుడు మనం బాగా చదవాలి. హమే అని ఉంది హిందీలో, ఇంగ్లీష్లో అజ్ అని ఉంటుంది, తెలుగులో మనము అని ఉంది. ఇద్దరు సంభాషణ జరుగుతూ ఉంది. దే ఆర్ టాకింగ్ టు ఈచ్ అదర్. మాట్లాడుతూ నీతిని మనము జరిగించులాగునా అంటే ఫస్ట్ పాయింట్ వచ్చి, నీతి జరగాలి అంటే ఇద్దరు వ్యక్తులు అవసరం. ఒకటి దేవుడు, ఒకటి మనము. అంటే దేవుని యొక్క నీతి జరగాలి అంటే గాడ్ ఈస్ గివింగ్ us ఎ ఆపర్చునిటీ ఆర్ ఎ ఛాన్స్ టు బికమ్ ఎ పార్టిసిపెంట్ ఆర్ ఏమంటారు, పార్ట్నర్. ఆయనతో పార్టిసిపేట్ చేసి పార్ట్నర్షిప్, నీతి జరిగించడానికి దేవుడు పార్ట్నర్షిప్ ఇస్తున్నాడు మనకు, పాలిభాగస్తుడు. అంటే ఇప్పుడు గమనించండి, ఇప్పుడు పార్ట్నర్షిప్ లో ఎంటర్ కావాలి. ఇప్పుడు వీడున్నాడు, ఎవడు? మాధవ్ ఉన్నాడు. మాధవ్ తోటి నేను పార్ట్నర్షిప్ లో ఎంటర్ అవుతున్నా. నేనంట భయం 100 రూపాయలు దానికి ఖర్చు అవుతుంది, నేను 60 వేసుకుంటా, నువ్వు 40 వేసుకో, లేకపోతే నేను 80 వేసుకుంటా, నువ్వు 20 వేసుకో. సో 80 రూపాయలు నేను, 20 రూపాయలు ఆయన. మొత్తానికి కొద్ది గొప్ప ఆయన ఇవ్వాలి కదా. అంటే ఇవ్వడానికి ఆయన దగ్గర ఉండాలి కదా. సో యేసు ప్రభు ఏమో మనకిస్తున్న పాటలు ఉన్నట్టే, నేను నీతిమంతుని, నీ దగ్గర నీతి లేదు, నా నీతిని నేను నీకు అంటగడుతున్నా, ఆ నీతిలో నుండి నువ్వు నాతో పార్ట్నర్షిప్ లో ఎంటర్ అయ్యి మన ఇద్దరం కూడా దేవుని నీతిని జరిగిస్తాం. అర్థమైందా? ఇది ఎంతమందికి అర్థం కాలేదు చెప్పండి, మళ్ళీ చెప్తా. మళ్ళీ మీరు మర్చిపోతారు, లేకపోతే మీకు ఎవరు చెప్పరు. మరి ఏంటి ఎందుకు అన్నాడు ఈ మాట అంటే, ఇప్పుడు గమనించవలసింది ఏంటంటే, బాప్తిజం ఇచ్చే యోహానును దేవుడు ఒక ఉద్దేశంతో పంపించాడు, యేసు ప్రభువును కూడా దేవుడు ఒక ఉద్దేశంతో పంపించాడు. వీరిద్దరు కూడా వారి వారి ఉద్దేశాలను, అంటే దేవుని ఉద్దేశాలను వారి జీవితంలో తమ జ్ఞానం చొప్పున కాకుండా దేవుని జ్ఞానం చొప్పున, దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశము ఇద్దరు కలిసి నెరవేరిస్తే దేవుని నీతి నెరవేరుతుంది. అర్థమైందా? ఓ అమ్మాయి ఏవో రాసుకుంటున్నావు, ఏం అర్థమైంది? క్లాస్లో కూడా ఇట్లానే ఉంటావా? నా సమझ में आया? ఏమర్థమైంది? బైబిల్ కాదు బాబు, బైబిల్లో ఏమి లేదు. బైబిల్లో ఒట్టిగా లెటర్స్ ఫుల్ఫిల్ రైచియస్నెస్ అని ఉన్నది నీ బైబిల్లో. చెప్పండి, ఇది బైబిల్ స్టడీ నేనా? అంటే బైబిల్ క్లాస్ అయినా కదా, క్లాస్లో అడుగుతారు కదా ప్రశ్నలు, డౌట్స్ అడుగుతారు. టీచర్ డౌట్స్ అడిగితే చెప్పరు. సరే, ఏంటంటే దేవుడు ప్రతి ఒక్కరి జీవితాలలో కొన్ని ప్రణాళికలు, కొన్ని ప్లాన్స్ ప్రతి ఒక్కరి జీవితాల్లో కలిగి ఉంటాడు. వీరిని నేను ఈ ఉద్దేశంతో భూమి మీదకి పంపిస్తున్నాను, XYZ, ఇవన్నీ నా ప్లాన్స్.
ఈ XYZ ఇవి నా ప్లాన్స్ కాబట్టి వాళ్ళు నాతో కలిసి చేస్తే దేవుని యొక్క నీతి నెరవేరుతుంది. దానికోసమే ఈ లోకంలోకి మనం పంపబడ్డాం. డాక్టర్ కావాలని, ఇంజనీర్ కావాలని, ఇవన్నీ మనకు జస్ట్ సపోర్టింగ్ అంతే. ఆకాశ పక్షులను పోషిస్తున్నాడు. సరే, నువ్వు ఒక పెద్ద ఇంజనీర్ అయినావు, ఏం తింటావు? చదువు లేని వాళ్ళు కూడా ఇంట్లో అంట్లు తోమేట వాళ్ళు కూడా అన్నం తింటారు కదా. అది పొజిషన్, ఆనర్ మనం తెచ్చుకుంటున్నది. కానీ బాప్తిస్మ ఇచ్చి యోహాన్ ఏమన్నాడు? అక్కడ ఏమన్నాడు? ఆయన చెప్పులు మోయడానికి కూడా నేను. చాలా మంది నేను నిజమైన విశ్వాసం చాలా హై పొజిషన్స్ లో ఉన్నవాళ్ళు అసలు వాళ్ళు అంటే వాళ్ళ డ్రెస్సింగ్ చూస్తే కూడా అసలు వీళ్ళకి బట్టలు ఉన్నాయా అనుకుంటారు. చాలా సింపుల్గా ఉంటారు. ఎల్ఎఫ్లో లెమన్ ఎవెంజలికల్ ఫెలోషిప్లో ఒక కార్డియాలజిస్ట్ ఉంది, డాక్టర్ అని. అసలు మా బ్రదర్ ఆమెను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు నేను ఆమెను చూసి ఈమె డాక్టరా అనుకున్నాను. సింపుల్ అంటే సింపుల్గా ఉందండి. మామూలుగా ఒక చీర కట్టు, అసలు ఏమి స్పెషాలిటీ లేదు. అండ్ షీఈ్ అ వెరీ గుడ్ కార్డియాలజిస్ట్ ఇన్ కేర్ హాస్పిటల్. చెప్పదలుచుకున్నది ఏంటంటే దేవుని పిల్లలు ఆ లక్షణాలు అంటే ఎప్పుడు కూడా అంటే మంచిగా కనిపించకూడదని కాదు, కానీ నేను అనేది ఏంటంటే తగ్గింపు స్వభావం అనేది ఉంటుంది, కనబరుస్తుంది. అది మారు మనసుకు తగిన ఫలం అది, దాంట్లో అది కూడా ఒకటి అనమాట. సరే, ఇక్కడ ఎక్కడున్నా మనం? దేవుడు నిర్ణయించిన విధానం. సపోజ్ అనుకుందాం, దేవుడు ఒకటి నిర్ణయించాడు. ఏమని? ఈ ఆదివారం అందరూ కూడా ఈ ద్వారం నుండి రావాలి. ఈ ద్వారం నుండి రావాలంటే ఏం చేయాలి? ఇక్కడ నుండి అక్కడ స్టెప్స్ లేవు, నిచ్చెన ఉంది. దేవుడు నిర్ణయించింది ఏంటంటే ఈ ఆదివారము ఈ ద్వారం నుండి రావాలి. మరి నాలాంటోడు ఏమంటాడు? ఎక్కలేను, లేదా ఇంత మంచి మెట్లు ఉండగా ఈ నిచ్చెనెక్కి జారి పడడం ఎందుకు? మెట్ల మీద ఉండే పదం. అది కాక అది చిన్నగా ఉండే ద్వారం, ఇది చాలా విశాలమైన అని జ్ఞానయుక్తంగా ఆలోచిస్తే కరెక్టే కదా, అవునా కదా? ఏం రవి గారు? మరి తప్పేముంది అనడంలో? కానీ దేవుడు అంటే నాకు కావాల్సింది నువ్వు ఇక్కడ ఉండే రావాలి. అది దేవుని నిర్ణయం. ఆ నిర్ణయంతో మనం ఏకీభవిస్తే మనం దేవునితో పార్ట్నర్షిప్ లో ఉండి కోఆపరేట్ చేసినట్టు. ఒకవేళ అది లేదు, నేను దానిలో నుండే వస్తా, దాని నుండే వచ్చి ఇక్కడ కూర్చొని ఆరాధన చేస్తా, అప్పుడే నేను బల్లల పాల్పొందు అంటే దేవుని నీతిని నెరవేర్చినట్టు కాదు. ప్రతి ఒక్కరు కూడా అందుకే ప్రభువా నన్ను ఎందుకు ఈ లోకంలోకి పంపించినావు? నీ ఉద్దేశం ఏమి నా ఎడల? నేనేం కావాలి? నేను రక్షింపబడినప్పుడు ప్రభు దగ్గర నేను అడిగినది అది. యెషయా 41:10, 42:5-6 వచనాల ద్వారా నాతో మాట్లాడాడు. నీవు ఇది చెయ్యాలి. నాకు ఎన్నిసార్లు పడిపోయినా, ఎన్ని ద్రోహాలు చేసినా కూడా ఆయన దానికి కట్టుబడి తన నమ్మకత్వాన్ని నా ఎడల ప్రకటించుకున్నాడు. పార్ట్నర్షిప్కి పిలుస్తున్నాడు. సో అదనమాట. ఇంకోటి వచ్చి ఇంతకుముందు నేను ఒకటి చెప్పాను. యేసు ప్రభు దేవుని దృష్టిలో యేసు ప్రభు ఆల్రెడీ పునరుత్థానుడు కదా. అందుకే ఆయన జీవించిన విధానం 30 సంవత్సరాలు కానివ్వండి, లేకపోతే పరిచర్యకు కావాల్సిన 3.5 సంవత్సరంలో కాల్పండి, మొత్తం 33.5 సంవత్సరాలు ఆయన దేవుని యొక్క ఏమంటారు పునరుత్థాన శక్తి ద్వారానే ఆయన జీవించగలిగారు. ఆ పునరుత్థాన శక్తి ఆయనలో ఉన్నింది కాబట్టి వాళ్ళ సొంత తమ్ముళ్ళు నీవు మా నాయనకు పుట్టినోడు కాదు అని నోటి మీద తూ అని ఊసి ఇది చేసినా కూడా ఆఖరికి ఆయన వాళ్ళ గురించి ఎంతో పట్టింపు కలిగి ఒక వడ్రంగిగా, యాక్చువల్లీ యూదుల సాంప్రదాయం ప్రకారం వడ్రంగి అంటే మనకు వడ్రంగి అంటే ఏమి? వడ్రంగి అంటే ఏం చేస్తాడు? కార్పెంటరు చెక్కలు కదా. యూదుల ఏమంటారు కాన్సెప్ట్ లో వడ్రంగి అంటే వాడు రాళ్ళు కొట్టేవాడు కూడా అంటాడు, వడ్లవాడు అంటే. అందుకే వడ్లవాడు అంటే ఏమి?
వడ్రంగి ప్లస్ రాళ్ళు కొట్టేవాడు. వాళ్ళు రాళ్ళు కూడా కొట్టేవాడు యేసుప్రభు. తన చిన్నతనంలో తన తండ్రి చనిపోయిన తర్వాత, నువ్వు నన్ను అట్లంటావా, నువ్వు నా దగ్గర నుండి దూరం వెళ్ళిపోయి నేను సపరేట్గా ఉంటా అని అనలేదు. మా నాన్న లేడు, మా అమ్మ ఉంది, మా తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళ బాధ్యత నాది అని ఒక మానవునిగా పునరుత్థాన శక్తి ఉంది కాబట్టి ఆ బాధ్యత తీసుకొని వడ్రంగి పని చేశాడు. మళ్ళీ రాళ్ళు కొట్టి జీవించి 30 సంవత్సరాల వరకు ఆ కార్యాలు చేశాడు. తర్వాత దేవుని సేవ కూడా అదే పునరుత్థాన శక్తితో చేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదవండి. ఇంగ్లీష్లో తెలుగులో కలిసి ఉండవచ్చు. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వార్థం యొక్క మహిమేశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకునవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన. ఏ చదువుతున్నాను? 1వ అధ్యాయము 1:17 కలిసి ఉంది కదా. ఇంగ్లీష్ లో 18th వర్స్ ఇంగ్లీష్ లో చదవండి. Being enlightened, that ye may know what is the hope of his calling, and what the riches of the glory of his inheritance in the saints. ఇంకా 19. And what is the exceeding greatness of his power to usward who believe, according to the working of his might. What is the greatness of his power to usward, which we have received when we believed in him. ఆయన యందు విశ్వసించినప్పుడు మనము పొందిన మనకు ఆయన ఇచ్చిన ఆ గొప్ప శక్తి. అది తెలుగులో ఇక్కడ ఎట్లా ఉంది అంటే, క్రీస్తు మృతులలో నుండి లేపి, తన బలాతిశయం చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను, యుగమునందు మాత్రమే కాక రాబో యుగం పేరు పొందిన ప్రతి నామం కంటే ఎంతో హెచ్చుగా కూర్చుండబెట్టి ఉన్నాడు. యాక్చువల్లీ అక్కడ తెలుగులో అది సరిగా మర్జ్ అయిపోయడం వల్ల లేదు, కానీ ఇంగ్లీష్ ఇప్పుడు దాని ప్రకారం ఎట్లా ఉంది, మళ్ళీ చదువు. మీ ద ఐస్ ఆఫ్ యువర్ అండర్స్టాండింగ్ మే బి ఓపెన్. మీ మనోనేత్రములు వెలిగింపబడాలి. దేనికి వెలిగింపబడాలి? ఇప్పుడు చదువు. దట్ ది ఐస్. మీరు తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? 18 అమ్మా, 18. ఓకే, 19 చదువు. ద ఎక్సీడింగ్ గ్రేట్నెస్ ఆఫ్ హిస్ పవర్. శక్తి కలిగిన ఆయన యొక్క శక్తి. టు అస్వర్డ్, మనకు ఎవరైతే విశ్వసిస్తున్నారో, పవర్ ఏమిటా పవర్? విచ్ హీ రాట్ ఇన్ క్రైస్ట్. ఆయన క్రీస్తు నందు ఆ శక్తిని చూపించాడు. ఆయనను పునరుత్థానములో నుండి లేపినప్పుడు ఆయన ప్రదర్శించిన శక్తి మీకు ఇచ్చినాడు, మీ విశ్వాసులైన మీకు ఇచ్చినాడు. ఇది మీరు గ్రహించాలి. మీ మనోనేత్రములు వెలిగింపబడాలి. దేనికోసం వెలిగింపబడాలి? దట్ యు మే నో ద హోప్ ఆఫ్ యువర్ కాలింగ్. మీ యొక్క పిలుపు యొక్క నిరీక్షణ ఏంటో మీరు తెలుసుకోవాలి. రెండవది ఏంటంటే, ఆయన క్రీస్తును జీవింపజేసిన శక్తి, అంటే పునరుత్థాన శక్తి మీకు ఇచ్చినాడు, విశ్వసించిన మీకు. ఆ విషయం కూడా మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు చెప్పండి, విశ్వాసులందరికీ ఏమి ఇచ్చాడు ఆయన? ఇంత నెత్తి నోరు కొట్టుకొని చెప్తే క్యాది అది క్యా శక్తిదిగా? పునరుత్థాన శక్తి. ప్రతి విశ్వాసికి ఆయన ఇచ్చింది ఏంటి? పునరుత్థాన శక్తి. పునరుత్థాన శక్తి ప్రతి ఒక్క విశ్వాసికి ఇచ్చాడు ఆయన. పరిశుద్ధాత్ముని చేత ముద్రించడమే కాకుండా పునరుత్థాన శక్తి ఇచ్చాడు.
తను పునరుత్థాన శక్తి చేత ఈ లోకములో జీవించినాడు. అదే విధంగా ప్రతి విశ్వాసి కూడా అదే పునరుత్థాన శక్తితో ఈ లోకములో యేసు ప్రభువులాగా మారు మనసుకు తగిన ఫలములు ఫలిస్తూ ఏం చేయాలి? ఆయనతో పార్ట్నర్షిప్ లో ఉంటూ దేవుని యొక్క నీతిని నెరవేరుస్తూ ఉండాలి. అది అర్థమైందా? అర్థం కాలేదు? అర్థమైందా? గుడ్. అర్థం కాలేదంటే మళ్ళీ చెప్పాల్సి వస్తుంది కాబట్టి బెస్ట్ కదా. అర్థం కాలేదంటే అర్థమైంది. అర్థమైంది. कैसा यूज करना वचन पढ़ो मालूम हो जाए. इस्तेमाल करके कैसा సరే, ఇది లాస్ట్ వర్స్ చూడండి. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. 16వ వచనం అయిపోయిందా? చదువుతున్నాను. చదువు. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. 17 కూడా చదువు కలిసి. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాననే ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. గమనించండి, ముగించేస్తున్నాం, అయిపోయింది. ఏంటంటే యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకున్న తర్వాత 3 విషయాలు జరిగినాయి. ఆకాశము విప్పబడింది, పరిశుద్ధాత్ముడు పావురంలాగా తన మీదకి వచ్చాడు, తర్వాత ఆకాశము నుండి దేవుని స్వరము వినిపించింది. ప్రతి విశ్వాసి జీవితంలో కూడా ఎవరైతే నేను లేను, నేను కాదు, నా యందు ఉన్న క్రీస్తే అని ఎవరైతే అలాంటి అనుభవంలో ఉంటారో వారికి ఈ 3 తప్పకుండా జరుగుతాయి. మొదట ఆకాశము తెరవబడుతుంది, రెండవది పావురం వలె దిగి వస్తుంది, తర్వాత దేవుని స్వరము. ఏమని స్వరము? ఒక సాక్ష్యం. ఇతడు నా ప్రియుడు, లేకపోతే ఈమె నా ప్రియ కుమార్తె, ఈమె యందు నేను ఆనందించుతాను. ఈ 3 ఎవరి జీవితాల్లో జరుగుతాయో వారే నిజంగా క్రీస్తుతో పాటు మరణించిన వాళ్ళు. మిగతా వాళ్ళంతా కూడా నేను చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళు, దీనికి నేను చిన్న ఎగ్జాంపుల్స్ ఇచ్చి ముగించేస్తాను. పావురము వలె దిగి వచ్చినాడు. పావురం యొక్క లక్షణం ఏంటి? हिंदी में क्या है पावरम? कबूतर. कबूतर का లెటర్స్. అది పాతకాలంలో అంటే నమ్మకం, సాత్వికం. వాక్యంలో పావురం గురించి ఏం చెప్పబడింది? శాంతి, నిష్కపటమైనది. సో పావురము దేనికి సాదృశ్యము? నిష్కపటతకు. సో ఒక విశ్వాసి నిష్కపటమైన వాణిగా లేకపోతే నిష్కపటమైన దానిగా ఉండాలి. నెంబర్ 1. కపటము అంటే ఏంటి అంటే, అంకిల్ బాగున్నారా, మీరు ఎప్పుడు వస్తారో, అది కపటం. నిష్కపటము అంటే, అంకిల్ ఏమంకల్ మీరు ఎప్పుడు అని చెప్పారు, ఎన్ని ప్రశ్నలు వేస్తుంటారా, మీరు జల్లిపోతే బాగుంది, అది నిష్కపటంగా చెప్పారు. నిష్కపటము కలిగి ఉండడం. రెండవది, పావురానికి ఉన్న ఇంకో లక్షణం ఏంటంటే, ఇప్పుడు ఎవరిని అడుగుదాం, ఎప్పుడు వీళ్ళని అడిగితే బాగుండదు, వీళ్ళని అడుగుదాం. నిన్ను అడిగినానా? అడగలేదా? ప్రశ్న అడిగినానా? అడగలేదు. నీకు నీ ముందు ఏం కనిపిస్తా ఉంది? చూసి చెప్పు. వైట్ కలర్ స్క్రీన్ కనిపిస్తా ఉందా? దాని వెనుక గోడ, ఇంకా నువ్వు ఇట్లా చూసి చెప్పు. లైట్ బల్బ్ హోల్డర్, ఇది కనిపిస్తుంది. ఇది కూడా కనిపిస్తుండొచ్చు కదా, ఇది కూడా కనిపిస్తుంది. వైట్ కలర్ స్క్రీన్, ఎల్లో కలర్ వాల్ కనిపిస్తుంది.
ఆ స్క్రీన్ పైన నేను కూడా కనిపిస్తున్నా, దాని మీద కూడా కనిపిస్తుంది. ఇది ఆమె చూస్తా ఉంది. అందరికి అట్లే కనిపిస్తా ఉందా? అందరికి అలాగనే కనిపిస్తా ఉంది. అవునా? నీకు ఎట్లా కనిపిస్తుంది అమ్మ? నేను కూడా కనిపిస్తుంది. సో అందరిలాగే నేను అందరికి లాగానే కనిపిస్తాను. నీకు అయితే మనం పావురాలు కాదు. ఎందుకు అంటే పావురంకి దాని ఫోకస్ అంతా కూడా ఒకే దాని మీద ఉంటుంది. ఇప్పుడు పావురం ఒకవేళ స్క్రీన్ ఇది చూడాలనుకో, లేకపోతే ఇది చూడాలనుకో, దీన్నే చూస్తుంది, మిగతా కనిపించదు. అంటే పావురం యొక్క ఫోకస్ ఒకే దాని మీద ఉంటుంది. అది పావురానికి ఉన్న లక్షణం. అది నిష్కలంకురాలే కాకుండా ఫోకస్ అంతా కూడా ఒకదాని మీదే ఉంటుంది. సో యేసు ప్రభు వారు బాప్తిసం పొందినప్పుడు ఆయన మీద పావురం వల్ల పరిశుద్ధాత్ముడు దిగి రావడంలో ఒక సాక్ష్యం ఏంటంటే, ఇతడు బాప్తిసం తీసుకున్నప్పటికీ మీలాగా పాపి కాదు, ఈయన పరిశుద్ధుడు, నిష్కలంకుడు. అంతేకాకుండా ఆయనకు ఒకటే ఒక గురి ఉంది. ఏమిటా గురి అంటే, నేను దేవుని చిత్తమును చెయ్యాలా, అంతే నా యొక్క గురి. విశ్వాసి కూడా ఆ విధంగానే ఉండాలి. రెండవది, తండ్రి అన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను. అంటే తండ్రి కూడా చెప్తున్నాడు ఏమని, వీడు మీలాగా పాపి అయ్యి బాప్తిసం తీసుకోలేదు, పరిశుద్ధుడు, పరిశుద్ధాత్ముడు చెప్పిన రీతిగా పరిశుద్ధుడు. ఈయన మరి నా చిత్తము నెరవేరుస్తున్నాడు కాబట్టి నేను ఆయన యందు ఆనందించుతున్నాను. సో ఈయన నా ప్రియ కుమారుడు, ఈ అమ్మాయి నా ప్రియ కుమార్తె, ఈమె యందు నేను ఆనందించుచున్నాను అని దేవుడు సాక్ష్యం ఇచ్చే విధానంలో మన జీవితం ఉండాలి. 100% లేకపోవచ్చు, కొత్త గొప్ప ఉండాలి కదా. ఎగ్జామినేషన్ హాల్లో పోయినప్పుడు బ్లాంక్ పేపర్ ఇవ్వడం వేరు, ఏదో చెత్త రాసి 0 తెచ్చుకోవడం వేరు, తెలిసింది రాసి 10 మార్క్స్ తెచ్చుకోవడం కూడా. ఆ 10 మార్క్స్కి విలువ ఉంది, కనీసం 0 కన్నా విలువ ఉంటుంది బ్లాంక్ పేపర్ ఇవ్వడం కంటే. మన జీవితంలో దేవుడు బ్లాంక్ పేపర్ కోరుకోవటం లేదు. నీ శక్తి కలదు, నేను నీకు కృప వెంబడి కృప ఇస్తున్నాను. ఆ కృపను ఉపయోగించుకొని నీవు 10%, 20%, 30%, 100%, 70% చెప్తాడు. మా అమ్మాయి పాస్ అయిందండి, 94% వచ్చిందండి, 98% వచ్చిందండి. దేవుని దగ్గర పోయేవాళ్ళకి ఎంత పర్సెంటేజ్ వస్తుంది? ఒకసారి ఆలోచించు, రియాలిటీ. ఓకేనా? తర్వాత ఇప్పుడు ఏమైపోయింది అక్కడ, యేసు ప్రభు నీళ్ళలో నుండి బయటికి వచ్చాడు, పరిశుద్ధాత్ముడు పౌరం వల్ల దిగి వచ్చాడు, తండ్రి యొక్క స్వరం వినిపించింది. ఈ 3 ఒకేసారి జరిగినాయి కాబట్టి ఇది దేనికి రుజువు అంటే, త్రియక దేవుడు ఒకేసారి పని చేస్తాడు. గాడ్ ఫంక్షన్స్ సైమల్టేనియస్లీ. ట్రయూన్ గాడ్ యాజ్ ద ఫాదర్, యాజ్ ద సన్ అండ్ యాజ్ ద హోలీ గోస్ట్, హీ ఫంక్షన్స్ సైమల్టేనియస్లీ. అరే కుమారుడు నువ్వు పోయి చెయ్యి, నేను వెనుకొచ్చి చేస్తా, అట్లా కాదు. అందరూ ఏం చేస్తారు? సింక్రోనైజ్ అవుతారు. సింక్రోనైజేషన్ తెలుసు కదా మీకు. సింక్రోనైజేషన్ సరి అయిన విధానంలో జరగవలసిన, ఆ సమయంలో జరగవలసింది జరుగుతుంది. విశ్వాసులకు దేవునికి అలాంటి సంబంధం ఉండాలి. అదే ఆయన అంటున్నాడు, మనము దేవుని నీతిని నెరవేరుస్తాము. కాబట్టి మనమందరం సింక్రోనైజ్ అయ్యి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, డబ్బులు ఇవ్వనక్కర్లేదండి, ఆత్మీయంగా సపోర్ట్ చేసుకుంటూ, నా బాధ్యత నేను నెరవేరుస్తూ, మీ బాధ్యత మీరు నెరవేరుస్తూ. ఒక్కసారి అనుకోండి, ఆ చిన్న పిల్లవాడు 5 రొట్టెలు 2 చేపలు మన దగ్గర ఉన్నాయి, వాడు వండుకొని నేను మా అమ్మ నాకు ఇచ్చింది అని వాడు ఒక సెల్ఫిష్ యాటిట్యూడ్ తోటి వాడు తినింటే వాని కడుపు నిండేది. వాడు ఒకవేళ కడుపు నిండినా ఎంతవరకు వాని కడుపు నిండేది? ఏమండి, ఆ ఒక్క పూట ఎన్ని దినాలు వాళ్ళు వెంట వచ్చారు? ప్రభు వెంట 3 దినాలు వచ్చారు. మిగతా 2.5 దినాలు ఏం తినేవాడు వాడు. కానీ జీసస్ క్రైస్ట్ తోటి పార్ట్నర్షిప్ లోకి ఎంటర్ అయ్యాడు కాబట్టి అందరూ తినడమే కాకుండా ఇంకా 12 గంపలు
మిగిలిపోయాయి. హీ వాజ్ సపోర్టింగ్. వాడు ఒక చిన్న రాయిగా సపోర్ట్ ఇస్తున్నాడు. ఏం చేయలేదండి. మళ్ళీ నేను చిన్నపిల్లని కదా ప్రభా అని అనలేదు. నా శక్తి కొలది నేను సపోర్ట్ చేస్తాను. అది పెద్ద ఆశీర్వాదమైంది. కాబట్టి మనం ఎవరైనప్పటికీ దేవుడు మనకిచ్చిన బాధ్యతను మనం సక్రమంగా నెరవేరుస్తూ మందిరంలో మనం ట్రైనింగ్ తీసుకుంటూ ఆ రాజ్యంలో మనం ప్రభుతో పాటు రాజ్యమేది. ప్రభు వచ్చినప్పుడు ఏమంటాడు? బలా మంచి నమ్మకమైనది. నువ్వు మంచోడు, అంతేకాకుండా నీవు నమ్మకమైన వాడు. ఈ కొద్దిపాటి విషయాలు ఎన్ని ఇచ్చినాడు? కొద్దిపాటు, తక్కువనే ఇచ్చినాడు. దాంట్లో నువ్వు నమ్మకంగా ఉన్నావు. నీవు నా ఆనందంలో రా. నాతో పాటు కూర్చొని బిర్యానీ తిని ఈ కేబీసీ వస్తుంది, కౌన్ బనేగా కరోడ్పతి. దాంట్లో ఒక 10 క్వశ్చన్స్ వేస్తాడు చాలా ఫాస్ట్గా. 1 minute-లోనూ 90 seconds-లో 70 seconds-లో 1 minute-లో కపూర్ భాయ్. ఆ 1 minute-లో ఎవరు అన్ని కరెక్ట్ చెప్తారో వాళ్ళు అమితాబ్ బచ్చన్ తోటి వాళ్ళ ఇంట్లో, అమితాబ్ బచ్చన్ ఇంట్లో డిన్నర్ అట. అబ్బో అనుకోండి, పరలోకములో ప్రభువుతో పాటు కూర్చొని బంగారు సింహాసనాల మీద కూర్చొని బంగారు పళ్ళల్లో తినడానికి దేవుడు మనకు తర్బీదిస్తుంది. సద్వినియోగం చేసుకుంటామా? వదులుకుంటామా? కొద్ది వాటి గురించి మనం ఎందుకు పోగొట్టుకోవాలి? కాబట్టి దేవుని నీతి జరుగులాగున మనము ఇది చేద్దామని ఏ విధంగా అన్నాడో ప్రభు కూడా మనతోటి అంటున్నాడు. సో మనం ఇంతవరకు చూసింది వచ్చి 3 నుండి. మొట్టమొదటి ఇంట్రడక్షన్ ఆఫ్ ది కింగ్, రాజు పరిచయం కావడం. 2 రాజు అభిషేకింపబడడం, ఇంతవరకు మనం చూసాం. నెక్స్ట్ రాజుకు పరీక్ష, 4వ అధ్యాయం 1 నుండి 11 వరకు రాజుకు పరీక్ష సమయం. ది ఇంట్రడక్షన్ ఆఫ్ ది కింగ్, ది అనాయింటింగ్ ఆఫ్ ది కింగ్ అండ్ ది టెస్టింగ్ ఆఫ్ ది కింగ్. ప్రభు చిత్తం అయితే ఇంకోసారి మనము 4వ అధ్యాయం నుండి ధ్యానిస్తాం.